बीआरएस कायद विनोद नायक दामर चलरा केलापालम ने सहाफियों से बात करते हुए कहा कि मिर्यालगुड़ा कांग्रेस भवन में कांग्रेस कायदीन ने गैर जरूरी साबिक रुकने असेंबली भास्कर राव से मुतालिक बात कर रहे हैं के ताल्लुक से मालूमात फराहम कर लेते। उन्होंने कहा कि अगर फिर एक मर्तबा भास्कर राव से मुतालिक इसी तरह की बातें की जाए तो इसके नतायज बहुत बुरे होंगे। विनोद नायक दामरचर्ల వీర్లపాలెం అది మరి నిన్న మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు రౌడీలు అడ్డగోలుగా భాస్కర్ రావు గారి గురించి అవాకు చవాకులు పేలుతా ఉన్నారు. వారికి సూటిగా ఒక్కటే అడుగుతున్నా, భాస్కర్ రావు గారు గత 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిండో, మీరు 22 నెలల్లో ఏం అభివృద్ధి చేసిరో ఇందాక మా పెద్దలు వీరకోటిరెడ్డి నారాయణరెడ్డి గారు చెప్పినట్టు ఏ ఊరు పోదామంటే ఆ ఊరు పోదాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున భాస్కరరావు బృందం ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నది. దమ్ముంటే తెలుసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అడ్డగోలుగా మాట్లాడడం కాదు. స్కైలాబ్ నాయక్, నువ్వేదో భాస్కరరావు గారి నుంచి ఇష్టం వచ్చినట్టు తిడితే నీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నుంచి ఎమ్మెల్యే అయినటువంటి బిఎల్ఆర్ గారు నీకేదో పదవి ఇప్పిస్తారని చెప్పేసి కలలు కంటున్నావు. నీకు కలలు కాదు, నీ కలలు కలలాగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు చరిత్రలో నీకు ఒక్క పదవి కూడా రాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అడ్డగోలుగా మాట్లాడే ముందు స్థాయిని ఇచ్చేసుకొని మాట్లాడి, నీకు నిన్నటిదాకా మేము ఏదో గౌరవించుకున్నాం, నీకు స్థాయికి భాస్కర్రావు గారు కదా, మేము ఇక్కడ ఉన్నామే, నీకు సరిపోతాం, నీ దెబ్బ మా దెబ్బ కూడా నువ్వు సరిపోలేవు. అరే ఎట్లా మాట్లాడతావండి? భాస్కర్రావు ఏం చేశారో తెలియదా? నువ్వు ఏదైనా ఉంటే మేము రోబోల్లాగా వాళ్తాం, నువ్వు రోబోల్లాగా వాళ్ళ నట్టు ఎక్కడ లూచాలో మాకు తెలుసు. అది త్వరలోనే ఉన్నది. మీకు ఏం చేయాలో కూడా చేస్తాం. అడ్డగోలుగా మాట్లాడే ముందు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మిర్యాలగూడలో అనేక మంది ఘోషణలు పడుతున్నారు యూరియా కోసం. యూరియా సరిఫరా చేయాలని చేత కానీ దద్దమ్మలు మీరు ఈరోజు భాస్కర్రావు గారి గురించి మాట్లాడతారా? 10 నెలల్లో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత ఉన్నది చూపిస్తావా? ఎట్లా మాట్లాడతామండి? ఈరోజు నిన్న నేను యూరియా మీ పార్టీ మీ గన్మెన్ గారు ఒక లారీ యూరియా పక్కదారి పట్టించి దానికి కప్పిపుచ్చుకోవడానికి 2 కోట్ల రూపాయలు నువ్వు రేవంత్ రెడ్డి గారికి విరాళంగా ఇచ్చావు. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 2 కోట్లు? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అఫిడవిట్లో 40 లక్షలు చూపిస్తావు, 2 కోట్లు ఎవరి సొమ్ము అని చెప్పేసి ఇస్తావని చెప్పేసి సందర్భం చేస్తా ఉన్నాం. ఈరోజు మిర్యాలగూడలో మాఫియా నడుస్తూ ఉన్నది. లిక్కర్ మాఫియా నీదే, గుట్కా మాఫియా నీదే, ఇసుకా మాఫియా నీదే, ఆంధ్ర నుంచి గంజాయి కూడా మాఫియా చేస్తూ ఉన్నాం. అవన్నీ చూస్తూ ఉన్నాం. అన్ని తస్మాత్ జాగ్రత్త. బిఎల్ఆర్ గారు అడ్డగోలుగా ఇచ్చేస్తే మేము ఊరుకోం, మేము అన్ని రకాలుగా ఇచ్చేస్తూ ఉన్నాం. అరే నువ్వు నిజంగా ఇది ఉంటే నువ్వు 2014లో నువ్వు ఏమన్నావండి? నీ సపరేట్ మేనిఫెస్టో పెట్టినాం. ఈరోజు ఒక్క మేనిఫెస్టో ఏ ఒక్కటైనా నువ్వు దానిలో చేసినావా? చేత కానీ మాటలు మాట్లాడి అలివి కానీ హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మిర్యాలగూడ ప్రజలకి నట్టేట్లో ముంచి మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఈరోజు మళ్ళీ రేపు ఎలక్షన్లో రా, నీ దమ్మేంటో మా దమ్మేంటో చూపిస్తాం. భాస్కర్ రావు గురించి ఇంకోసారి అడ్డగోలుగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. స్కైలాబ్ నాయక్ గారు, మిమ్మల్ని మంచితనంగా మిమ్మల్ని గుర్తిస్తున్నాం. మీ నాన్నకున్న గౌరవాన్ని కాపాడుకోండి. అడ్డగోలుగా మాట్లాడి మీ నాన్నకున్న పరువుని మాత్రం తీయకండి అని చెప్పి మాట్లాడుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు ముగిస్తాం.